హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో వినాయక చవితి స్పెషల్గా 3 రకాల ప్రసాదాలు చేసి చూపించబోతున్నాను. ఈ ప్రసాదాలన్నీ వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలు అంటండి. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ టైంలో ఏ విధంగా చేసుకోవాలో నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి చేసినట్లయితే ప్రసాదాలన్నీ చక్కగా చేసేసుకోవచ్చు. అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఆ ప్రసాదాలు ఏంటంటే పూర్ణం కుడుములు, మోదకాలు, ఇంకా పాల తాలికలు. ఇవన్నీ తప్పకుండా మీరు ట్రై చేసి వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ప్రసాదాలన్నీ తయారు చేసుకోవడం కోసం 1 కప్పు వరిపిండిని తీసుకోవాలి. పొడి బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అందులోకే మనం పిండి చప్పగా ఉండకుండా ఉండడం కోసం 2 స్పూన్స్ పంచదారని వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి, చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని నీళ్ళంతటిని బాగా మరిగించుకోవాలి. నీళ్ళన్నీ బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఈ వాటర్లోకి మనం బియ్యం పిండిని వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని ఈ పిండి మీద మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అంతా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. పూర్ణం కుడుములు చేయడానికి పూర్ణాన్ని తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకుని దోరగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి. కొబ్బరి తురుము పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. మీకు బెల్లం నచ్చినట్లయితే బెల్లం తీసుకోవచ్చు, లేకపోతే పంచదారనైనా తీసుకోవచ్చు. ఈ బెల్లం అంతా కరగడానికి ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది. ఇలా స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే పూర్ణం అంతా దగ్గరికి అయ్యి కొద్దిగా లేత జిగురు పాకం వస్తుంది. ఆ విధంగా చేసుకున్నట్లయితే పూర్ణం రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్నాక ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పూర్ణాన్నంతటిని బాగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టి ఉంచుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని కలుపుకుని తీసుకోవాలి. పిండి అంతా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు. నేను తీసుకున్న వాటర్కి ఈ పిండికి సరిపోయింది కాబట్టి ఎటువంటి వాటర్ వేయకుండా ఈ విధంగా పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి. ఏ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే పిండి అంతా సాఫ్ట్గా అవుతుంది. అవసరమైతే కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 2 ముద్దలుగా చేసుకుని తీసుకోవాలి. నేనైతే 3 ప్రసాదాలు చేస్తున్నాను అన్నాను కదా. ఒకటైతే పూర్ణం కుడుములు. మనం పూర్ణం కుడుములు, మోదకాలు చేసుకోవడానికి ఒక ఉండ తీసుకోవాలి. మరొక భాగమేమో పాల తాలికలు చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. ఇప్పుడు ముందుగా కుడుములు, మోదకాలు చేసుకుందాం. వాటిని తయారు చేసుకోవడం కోసం కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని పిండిని బాగా కలుపుకుని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండల్ని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పూర్ణం ముందుగా కొబ్బరి నూసు చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకుని వాటిని కూడా నిమ్మకాయ సైజు ఉండలనే తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా పూర్ణాన్ని ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూర్ణం కుడుములు చేయడానికి మనం ముందుగా చేసి పెట్టించుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఇలాగా చేతిలోకి తీసుకుని బాగా కలుపుకుని కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకుని, నెయ్యి లేకపోతే పొడి పిండిని అప్లై చేసుకుని వీడియోలో చూపించే ఈ విధంగా చేసుకోవాలి. పొడిపిండి అప్లై చేసుకుంటే మన చేతికి అయిపోకుండా నీట్గా వస్తాయి. నేను చేసే ఈ విధంగా ఫ్లాట్గా చేసుకున్నాక మరీ దలసరిగా చేసేసుకోకూడదు. అలాగే పలుచగా కూడా చేసుకుంటే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా నేను చూపించే ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా పూర్ణాన్ని ఉండలుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉండ మిశ్రమాన్ని ఇందులోకి పెట్టుకోవాలి. పూర్ణాన్ని ఈ పిండి ముద్దలోకి పెట్టుకున్నాక మొత్తం అంతా స్లోగా క్లోజ్ చేసుకోవాలి.
నెమ్మదిగా క్లోజ్ చేసుకుంటూ పిండి అంతటిని ఇలా రౌండ్‌గా చేసుకొని ఒకసారి రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక చేతిలో ఈ విధంగా పెట్టుకొని రౌండ్ చేసినట్లయితే పూర్ణం కుడుములు బాగా వస్తాయి. ఇలా చేసుకున్నాక పూర్ణం అనేది బయటికి ఏమాత్రమైనా కనిపిస్తూ ఉంటే ఒక చిన్న గ్లాస్‌లో వాటర్ తీసుకొని ఆ వాటర్‌తో నేను చూపించే ఈ విధంగా అనుకుంటే పూర్ణం అస్సల బయటికి రాదు. కుడుములు ఉడికినా కూడా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా చేసుకుంటే కుడుములు తయారు చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. మిగిలిన కుడుములన్నిటిని కూడా చేసుకొని ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మోదకాలు చేయడం కోసం ఈ విధంగానే చేతిలోకి మనం చేసి పెట్టుకున్న ఒక పిండి ముద్దని తీసుకొని చేతికి పొడి పిండి అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించే ఈ విధంగానే క్లోజ్ చేసుకుంటూ రావాలి. మోదకాలు మౌల్డ్ ఉంటే ఈజీగా అయిపోతుంది. మోదక మౌల్డ్ లేకపోయినా కూడా ఈ విధంగానే నెమ్మదిగా స్లోగా చేసుకున్నట్లయితే మోదకాల షేప్ కూడా కరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఈ విధంగా మోదకాలను తయారు చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ విధంగానే ఉడికించేసుకోవచ్చు. అలా కాదు మాకు మోదకాలు డిజైన్‌గా, మోడల్‌గా రావాలంటే గనక ఏదైనా స్పూన్ గానీ, స్పోర్క్ గానీ తీసుకొని దాంతో డిజైన్ ఇచ్చుకోవచ్చు. ఈ మోదకాలు చేసేటప్పుడు పైన పిండి ఉంటుంది కదా! ఆ పిండిని ఎక్కువైతే గనక కొద్దిగా తీసేసి పక్కనుంచుకొని ఈ మోదకాలను చేసుకోవాలి. ఇలా మోదకాలన్నీ తయారు చేసుకున్నాక మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే తయారు చేసుకొని తీసుకోవాలి. మొత్తం అన్ని మోదకాలు, కుడుములు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కుడుములను ఈ మోదకాలను స్టీమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా సగం పిండిని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పిండిలోంచి పాల తాలికలు చేసుకొని తీసుకోవాలి. పాల తాలికలు మీకు చేత్తో చేసుకుంటే తాలికలను కొద్దిగా చేతిలోకి పిండి తీసుకొని చేత్తోనే ఈ విధంగా రఫ్ చేసుకుంటే పాల తాలికలు వచ్చేస్తాయి. అలా కాదు ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్లయితే మన ఇంట్లో జంతికల గొట్టం ఉంటుంది కదా! ఆ జంతికల గొట్టంలోకి కొద్దిగా నూనె అప్లై చేసి డైరెక్ట్‌గా పాల తాలికలు చేసినప్పుడు పాలలోకి తాలికలుగా చేసుకొని తీసుకోవచ్చు. ఇలా తాలికలు చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం ముందుగా కుడుములు చేసి పెట్టుకున్నాం కదా! ఆ కుడుముల్ని ఒక ఇడ్లీ బేస్‌ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇడ్లీ రేకుని తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్న కుడుములు, మోదకాలను ఇందులోకి పెట్టుకొని స్టవ్ మీద ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు బాగా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారబెట్టుకున్న దాన్ని 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వినాయకుడికి ప్రీతికరమైన కుడుములు, మోదకాలు కూడా రెడీ అయిపోయినాయి. ఈ విధంగా ఉడికించుకున్నాక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. తర్వాత మూడో ప్రసాదం వచ్చేసి పాల తాలికలు. ఈ పాల తాలికల పాయసం చాలా టేస్ట్‌గా ఉంటుంది. బెల్లంతో చేసినా కూడా ఎక్కడ ఇరిగిపోకుండా చాలా రుచిగా వస్తుంది. ఈ పాల తాలికల పాయసం చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక ఒక పావు కప్పు నీళ్లు వేసుకొని స్టవ్ మీద ఉంచుకొని స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం అంతా ఒక పొంగు పొంగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పాకాన్ని పక్కన పెట్టుకొని తర్వాత ఈ పాల తాలికల పాయసంలోకి సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నట్లయితే ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. చిన్న సగ్గుబియ్యం అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. పాల తాలికల పాయసం చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ జీడిపప్పుని వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకున్నాక ఒక 2 స్పూన్స్ కిస్మిస్‌ని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇవే కాదు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు తీసుకోవచ్చు. అలా కాదు మీకు మొత్తం పాలు వేసుకోవాలంటే 4 కప్పుల పాలు వేసుకొని మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక పొంగు పొంగేంత వరకు మరిగించుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.
నేనైతే చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక 5 మినిట్స్‌లో ఉడికిపోతుంది. అలా కాదు పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నట్లయితే 10-15 మినిట్స్ పడుతుంది. ఇలా సగ్గుబియ్యం అంతా ఉడికిపోయాక ఇందులోకి మనం తాలికలను చేసి పెట్టుకున్నాం కదా! ఆ తాలికలన్నిటిని వేసుకోవాలి. తాలికలన్నీ వేసుకున్నాక స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తాలికలు చేసుకోగా మిగిలిన పిండి ఉంటుంది కదా! ఆ పిండిని ఒక గిన్నెలోకేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు తాలికలు ఉడికినవో లేవో చెక్ చేసుకోవడానికి ఒక తాలికను తీసుకొని ఇలా స్పూన్‌తో గనక చెక్ చేసుకున్నట్లయితే ఈజీగా కట్ అయితే గనక తాలికలు బాగా ఉడికిపోయినట్లే. ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఒక గిన్నెలోకి వరి పిండిని కలిపెట్టి ఉంచుకున్నాం కదా! ఆ పిండిని ఈ పాలలోకి వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. లేకపోతే పిండి ముద్దలు ముద్దలుగా కట్టేస్తుంది. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నిమిషాలు తాలికలన్నీ ఉడికిపోయాక స్టవ్ ఆపేసి మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా! ఆ బెల్లాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ తాలికలలోకి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మాత్రమే వేసుకోవాలి. లేకపోతే బెల్లం ఇరిగిపోతుంది. ఇలా బెల్లం అంతా వడకట్టుకొని తీసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచీ పొడి, ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని బాగా బెల్లం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మీకు ఇంకా ఉడకాలి అంటే గనక మరొకసారి స్టవ్ మీద ఉంచుకొని ఉడికించుకోవచ్చు. లేకపోతే ఈ విధంగానే సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే పాల తాలికల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రసాదాలన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమే. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే ఈ ప్రసాదాలను మీరు కూడా ట్రై చేసి, మీరు కూడా వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టేయండి. వినాయకుడు భోజన ప్రియుడు అంటారు కదా! ఇలా ఎన్నో రకాల ప్రసాదాలు చేసి పెట్టినట్లయితే వినాయకుడికి చాలా ఇష్టమంట. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీస్ అన్నీ నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి చేసినట్లయితే ఖచ్చితంగా బాగా కుదురుతాయి. ఎక్కడ చెడిపోకుండా బాగా వస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం గనుక నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.